ఎలా అనిపించింది సడన్ గా భయం వేసింది. పేరు డిఫరెంట్గా ఉన్నప్పుడు 22 మందిలో 21 మంది వెళ్ళిపోయి నన్ను వదిలేస్తారేటని ఒక ఇది వీళ్ళు కావాలని వాళ్ళకి రాస్తారేటో చెప్పలేం. పాకిస్తాన్ ఓన్లీ మీ పేరే తప్పేశారా? ఓకే, పేరు గనగల రామారావుకి గంగల్ రామారావు వచ్చింది. గంగల్ రామారావు వస్తే మరి పేరు డిఫరెంట్ అయితే ఖచ్చితంగా వదిలేస్తారని అందరూ ఇండియా వాళ్ళు అంటుంటారు. ఇంతకుముందు ఉన్నవాళ్ళు పాత వాళ్ళు. నాకైతే రాత్రి ఇద్దరు రాలేదు. 22 మందిలో 22 నా పేరు రాకపోతే నాకు వదిలేస్తే నాకు నిద్ర పట్టట్లేదు, తినాలనిపించట్లేదు. అప్పటికే 14-15 నెలలు అయిపోయింది, సంవత్సరం దాడిపోయింది. అప్పటికి ఇలాగ అయిపోయాను, సన్నంగా అయిపోయాను. వాళ్ళు ఏదో చపాతీలో అంటే ఏదో కలుపుతారంట అక్కడ జైల్లో. అదేదో మనకి ఏదో బరువు మోయాలని మోయలేమంట, ఆవేశం వచ్చేస్తుందంట. వాళ్ళు చెప్పిన మాటలే అప్పటికే సన్నంగా అయిపోయాను. తర్వాత నోటానికి కూడా బ్లడ్ వచ్చేస్తుంది. ఏమంటే టెస్టులు చేస్తే వేడి వల్ల అన్నారు, ప్రాబ్లం లేదంటే కొద్దిగా ఆపేయకుండా ఉన్నారు. అలాంటి చాలా భయం వేసేది. అలాగే పుల్వామా టైంలో మీరు అక్కడ ఒక కన్ఫ్యూషన్ లాగా ఏమైనా అయిపోయిందా మీకు? అయిపోయింది మరి. ఏదో వేరే సెల్లో పెట్టేవారంట అక్కడ, ఏదైనా బయట ప్రమాదం ఏదైనా జరిగితే. అంటే బీహార్ జైల్లో ఒక పాకిస్తాన్ ఖైదీకి ఇండియా వాడు చంపేశారని తెలిసింది మాకు. అక్కడ జైల్లో టీవీ ఉంది మాకు చూస్తుండగా. చంపేస్తే మాకు తెలీదు. మాకు 4 రూమ్లో అందరికి ఒక్క రూమ్లో బంధించేస్తుంటారు. బ్యాగులకి నైన్గా పట్టుకొని ఒక రూమ్లో తీసుకెళ్ళి ఇంకోటి బాంబే చేస్తారు, మనం చంపేస్తారని అంటే ఇంకొకడు. చాలా భయం వేసేస్తుంది. అప్పుడు ఇంకో అందులో కానిస్టేబుల్ ఉంటారు కదా కొందరు పాకిస్తాన్ వాళ్ళు, ఆయన లేదు అక్కడ మీ ఇండియా కూడా మా పాకిస్తాన్ ఖైదీ చంపేశాడు కదా, ఇక్కడ మీ వాళ్ళకి ఏం జరగకంటే మీరు అందరికి ఒక రూమ్లో పెడతాను, మీరు జడవద్దని చెప్పాడు. అప్పుడు కొద్దిగా ఊపిరి పీల్చుకున్నాం. అలా జరిగింది. అండ్ మీకు జైల్లో ఇప్పుడు డబ్బుల్లా ఇప్పుడు ఈ ఉత్తరాలు పంపించడానికి ఆ అమౌంట్ ఎలా మీకు వచ్చేది? పెన్నుల మీద పేర్లు చేస్తాను నేను, ఒక్కొక్కరు ఒక్కొక్క పని నేర్చుకున్నాం. నాకైతే 2 వారాలు పట్టింది టైం. ఓకే, ఇప్పుడు నాకు చైతన్య పెన్ను ఉంటుంది, పైన దారంతో నాకు చైతన్య పేరు వచ్చేస్తుంది. కింద సాయిపల్లి అంటే ఒక పెన్ను మీద 2 పేర్లు రాస్తే 2 పేర్లకు 200 ఇస్తారు. ఒక పేరు అయితే 100 రూపాయలు ఇస్తారు. అలాగే రోజుకి 5-6 పెన్నులు అలా చేసేవాడిని. ఆ పెన్నులు వాళ్ళకి ఇస్తే ఖైదీ లేట్ చేస్తారు, వాళ్ళకి బెయిల్ మీద వెళ్తారు కదా కోర్టుకి, వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తారు కదా. ఆ డబ్బులతో మేము ఏంటంటే అప్పుడప్పుడు ఏదో గుడ్లు తెచ్చుకొని కానీ మాంసం కానీ తినడం కానీ, 22 మందికి మరి మెయిన్ లీడర్ని కదా, వాళ్ళ గెడ్డలకు కానీ వాళ్ళ రింకిలకు కానీ బిస్కెట్లకు కానీ ముసలి వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాడిని గెడ్డలకి. సో ఒక్క ఉత్తరం పంపించడానికి ఎంత అయ్యేది మీకు? అంటే ఒక 200-300-500 అంటే మా డబ్బులు ఉండవని తెలిసి ఏవో ఖర్చులు మట్టుకు పనులు చేస్తుంటాం. వాళ్ళకి ఇచ్చి అలాగే. అంటే ఎన్ని పేజీలు రాయొచ్చు ఒకసారి? ఎన్ని పేజీలు పంపించచ్చు ఉత్తరం? అంటే వైట్ పేపర్ మీద రాసి లోపల కవర్లో పెడతాం మేము. మినిమం రెండు పేపర్లు 22 మంది 2 పేపర్లో రాసి పంపించాలి. అంటే ఒక్కో ఇద్దరేసిది ఒక్కో ఉత్తరం ఉంటుంది. 22 మంది ఎవరిదా ఇద్దరు జాయింట్ పడేవాళ్ళం. ఓకే, ఇంకా డబ్బులు లేనప్పుడు సర్దుకుంటేవాళ్ళం. అలాగే ఇటు పెట్టి అలాగే అడ్జస్ట్మెంట్ అయ్యేవాళ్ళం. మీరు ఒక్కొక్కరికి ఈ ట్రిప్ అయితే నువ్వు లెటర్ పంపిస్తే నెక్స్ట్ ట్రిప్ నేను పంపుతాను. మళ్ళీ మాకు కాంప్రమైజ్ అయ్యి అడ్జస్ట్ చేసుకునేవాళ్ళం. ఓకే. అండ్ మీ పాప ఫోటో ఫస్ట్ టైం ఎలా చూసారు అక్కడ? అంటే పేపర్లో కటింగ్ చేసి ఉత్తరాలు పెట్టేసి పంపించారు ఆవిడ. అంటే అక్కడ ఏమేం జరుగుతుందనా ఊర్లో? ఓకే, పెట్టారు, పెట్టేసి పంపించేదాన్ని. అది చూసి అందులో చూసారు పాప. మీరు కావాలని అలా ఫోటో పెట్టారా? ఫోటో కావాలనే కాదు, చూడు ఇలా ధర్నా చేస్తాను, మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి, మీకు తీసుకొచ్చే బాధ్యత మాదనేసి ఒక ధైర్యం చెబుతూ ఒక లెటర్ రాసేవారు. ఇక్కడ మేము భయపడే వాళ్ళకి భయపెట్టిస్తే వాళ్ళు ఇంకా భయపెట్టేస్తారు కదా అనేసి ఒక పోరాటం చేస్తాను, మీరు జడకండి ధర్నాలు చేస్తాను అనుకుని పాప ఫోటో కట్ చేసి పెట్టేసి పంపించారు. జైల్లో అయితే చాలా బాధ. అంటే ఆ పాకిస్తాన్ ఖైదీలకి పడుకుని పెట్టి చెట్ట పైకి ఎత్తేసి పట్టుకొని పెద్ద బెల్ట్ ఉంటుంది, ఇలాగ బాధేసేవారు. అమ్మో సత్యం బావ సత్యం అంటే మేమేంటి మనకి అలాగ కొట్టేస్తారని మేము జడిసిపోయాం. ఈ చెట్ట పైకి ఎత్తేసేవారు, చేయలేదు సాపేసేవారు. కింద పడుకుని పెద్ద బెల్ట్ ఉంటుంది, కర్ర పట్టుకొని ఇలా తిడ్డ ఉంటుంది, అలా ఉంటుంది. ఆ బెల్ట్లో అలా కొడుతూ అమ్మో సత్యం 10 దెబ్బలు అంటే అలాంటివి. మనకి ఇండియా వాళ్ళు కూడా అలాగే కొడతాను జడిసిపోయాం. ఫస్ట్లో మేము వెళ్ళేటప్పటికి మొక్కలకి నీళ్ళు పోస్తుంటాం కదా, ఆ పక్కన వాళ్ళకి అది ఏం చేసాడో మనకు తెలీదు, అలా కొడుతుంటే అలాగే మనకి కూడా కొట్టేస్తారని భయం వేస్తుంది ఫస్ట్లో. వాళ్ళు అన్నారు మీకు ఇలాగ కొట్టరు, మీరు ఇంకా 1-2 సార్లు తప్పులు చేస్తే మీకు కొడతారు. తప్పులు అంటే జైల్లో కానీ మా 22 మందిలో కానీ ఇంకా గుజరాత్లో ఉన్నారు ఇండియా వాళ్ళు కదా, ఏ బాత్రూమ్ దగ్గర కానీ బట్టలు ఉతుక్కున్నప్పుడు కానీ మనలో మనం కొట్టుకుంటే
ఒకసారి కుదిరేసి రెండోసారికి గడికి ఒక మనిషి 3 తప్పులు చేస్తే మీకు కూడా అలాగే పడుతుందంటే అప్పటి నుంచి గొడవలు కూడా అదే బాత్రూమ్ దగ్గర అలాగే అడ్జస్ట్మెంట్ అయిపోవాలి మేము అలాగే అలా కొట్టేస్తారు రిటర్న్. మీరు ఒక్కొక్కరికి ఎలా సమాధానం చెప్తారు అక్కడ ఎన్ని రోజులు ఉన్నప్పుడు? ఎలా మీరు సమాధానం ఏంటి, తిట్టేవారు కూడా 22 మంది ఉన్నాం, నీ వల్లేని ఇలా ఇలా జరిగింది, మా డ్రైవర్లు కూడా నీ వెంట వచ్చారు. అంటే ఇంతకు ముందు ఇతనికి యాట్లో గనగల రామారావు పాకిస్తాన్ వైపు ఎక్కి యాడ్ చేసేవారు, బోర్డర్ దగ్గరలో ఇతని వల్ల దొరికిపోయారు అనేసి ఒక బ్యాడ్ నేమ్ మీద వస్తుంది ఇతనికి. ఇతను అది దృష్టిలో పెట్టుకుని భోజనం సరిగ్గా చేసేవారు కదట అక్కడ. పెళ్ళి అవన్న కుర్రోలు కూడా ఉన్నారు కదా, నాకు పెళ్ళి అవ్వకుండా కూడా మీరు చేస్తారు, నేనిండా మేము దొరికిపోయాం అని అనేవారు. ఒక బాధలో ఉండేది, తప్పదు మరి జరిగిపోయింది చాలా బాధ. బట్ ఇప్పుడు వాళ్ళందరూ బయట వచ్చేసారు, పిల్లలు కూడా చేసుకుంటారు. భయంలో ఉన్నప్పుడు అలాగే సడన్ గా మనం మాట్లాడతామా అనుకునేది అని మాట్లాడేస్తాం. మీరు గుజరాత్ సేట్ దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడటం ఐడియా రాలేదా? అంటే సేట్ దగ్గరికి వెళ్తే ఆ డబ్బు ఆ విషయం భాష రాదు కదా, సో దానివల్ల మీరు కొంచెం ప్రెగ్నెన్సీ డెలివరీ టైం కదా సార్, అతను లేరు, మనకి కొంచెం ఇబ్బంది ఉందనేసి నేను అతను సేటికి ఫోన్ చేశాను సార్. అతనికి చేసిన తర్వాత ఇలాగ అంటే భాష వచ్చిన వాళ్ళతో మాట్లాడించాను, ఇలాగ చెప్పండి డెలివరీ టైం ఉంది కదా, అతనికి ఏమైనా అమౌంట్ నేను వెయ్యను అంటే కొంచెం కోపంగా మాట్లాడేవారు వాళ్ళు. నేను వెయ్యను, పట్టించుకోలేదు వాళ్ళు చేయట్లేదు. ఇంకా నేను ఎందుకు మీకు వెయ్యాలన్నట్టు మాట్లాడేవారు.